ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. కన్యారాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో రవి కుజ శుక్ర గ్రహ సంచారములు మిశ్రమంగా ఉండటం వలన అంకిత భావముతో పనిచేస్తేనే మీ పనులు పూర్తవుతాయి. మీరు సంపాదించేది ఎక్కువైనా తక్కువైనా ఖర్చులు మాత్రము చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో అసందర్భంగా అప్పు చేయాల్సినటువంటి సందర్భము కూడా కన్యారాశి వారికి ఉంది. తస్మాత్ జాగ్రత్త. అది మిత్రుల కోసమో ఆప్తుల కోసమో అయితే దయచేసి అప్పు చేయకుండానే నేను చెప్తాను. ఇక తప్పదండి తల్లిదండ్రుల ఆరోగ్యము కోసము అని అనుకుంటే తప్ప అప్పు చేయొద్దు. అప్పుకి ఎంత దూరముగా ఉంటే కన్యారాశి వారు అద్భుతమైనటువంటి జీవితానికి అంత దగ్గరగా ఉంటారు. అప్పు అనేటువంటిది ఒక విషం. అది ఒక్కసారి గనక మనకి అలవాటైతే ఆ విషానికి మనం అలవాటు పడ్డామంటే అది ఎంత చేదుగా ఉన్నా కఠోరంగా ఉన్నా దానికే అలవాటు పడతాం. అది ఒక వృధా పదార్థం. ఆ ప్రయత్నాన్ని మాత్రం కన్యారాశి వారు విరమించుకోండి. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపేటువంటి సందర్భాలు కూడా అప్పుతోనే చేయాల్సి వస్తుంది. రాక వచ్చింది సమ్మరు, తప్పదు వెళ్ళాలి, ఇక ఏం చేయమంటారు, అందరూ వెళుతున్నారు కదా అని వెళ్ళకపోతే నష్టం లేదు. చక్కగా మీ ఇంట్లో మీరు మీకు ఉన్నదాన్ని మీరు తింటూ ఆనందంగా గడపచ్చు. సమాజం కోసం యాత్ర చేయకూడదు, సమాజం కోసము హాలిడేని ఎంజాయ్ చేయకూడదు. మనకి సంతృప్తిగా ఉంటేనే చెయ్యాలి. ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. తిరగటానికి కోసమైతే అప్పు చేయొద్దు, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసమైతే చెయ్యండి. ఎవరికో సహాయపడటానికి మాత్రం ముఖ్యంగా విదేశీయస్తులు కానీ స్వదేశములో ఉన్నవారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఎవ్వరూ కూడా అప్పు చేయకండి. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి వారు ఈ విషయాలని బాగా గమనించాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుగుణమైనటువంటి సమయమే. ప్రతి చోట కూడా చక్కగా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతారు. కానీ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉన్నదో అదే జరుగుతుంది. అందుకని నెగిటివ్ని మాత్రము రాజకీయం వారు రానివ్వద్దు. అలాగే ప్రభుత్వ ఉద్యోగములు చేసుకునేటువంటి వారు స్థానచలనం అవ్వటము తథ్యం. ఉపాధ్యాయుల నుంచి పోలీస్ రంగాల వారి వరకు కూడా స్థానచలనం అనేటువంటిది తప్పదు. తొందరపాటుతో మాత్రము ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. నిందలు ఎవరి మీద ఎవరూ కూడా వేయకండి. కొన్ని మన యొక్క మనోభావాన్ని చంపుకుని చేసేటువంటి పనులు అసంతృప్తిని మిగులుస్తాయి. కాబట్టి ఆత్మాభిమానము పోయే పనులని దయ ఉంచి కన్యారాశి వారు చేయకండి. విద్యార్థులు కూడా ఆలోచనతో కూడుకున్నటువంటి నిర్ణయాలను తీసుకోండి. ద్వితీయార్థములో అంటే అమావాస్య తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మొదట్లో కూడా చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాము. ఎంత ఆరోగ్యం పట్ల మనము శ్రద్ధని పెడితే మనకి అంత విజయం లభిస్తుంది. అనారోగ్యమైనటువంటి పదార్థాలను తినవద్దు. కోపగ్రస్తులు అవుతూ ఉంటారు ద్వితీయార్థంలో. ఇట్టే కోపం వస్తూ ఉంటుంది, సందర్భం ఉండదు. ఊరికనే కోప ప్రదర్శన, కోపము, అలగటము, లేకపోతే మౌనంగా ఉండటము, లేకపోతే దూరంగా వెళ్ళి ఉండటము, ఏమిటో చిరాకు. తీరా చూస్తే ఏమీ ఉండదు. కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని భార్య మీద కోపం వస్తూ ఉంటుంది.
విదేశాలలో ఉన్నటువంటి దంపతులు సంతానపరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన దానిని రక్షించుకోండి, పాడు చేసుకోవద్దు. వీలైనంత జీవిత అలవాట్లని మార్చుకుంటూ ఉండండి. చెడు అభ్యాసాలతో ఉంటే గనక అభ్యాసాలను విడిచిపెట్టండి. చాలామందికి ధూమ మద్యపాన అలవాట్లు ఉంటూ ఉంటాయి. మాంసం తినటము, ధూమపానము, మద్యపానములు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానిని చేకూరుస్తాయని వారు చెప్తున్నారు. అనేక మాధ్యమాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం, దుకాణం వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ మనం మానలేకపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు విద్యా విషయములో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. గృహ వాతావరణము ద్వితీయార్థం పూర్తయ్యే సమయానికి చాలా ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులు కలయిక రావటము, మీరు ఎక్కడెక్కడికో వెళదామనుకున్నారు, ఎంతో ఖర్చు పెడదామనుకున్నారు, కానీ మీ బంధువులే మీ ఇంటికి రావటము కొంత ఖర్చు ఉన్నప్పటికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అప్పు చేసినట్లయితే చాలా విషయాలలో మీరు అభద్రతాభావంగా ఉండాల్సి వస్తుంది. అప్పు లేకపోతే ఎంతో ప్రశాంతమైన జీవనాన్ని మీరు గడపవచ్చు. అలాగే పెద్దవారు ఇచ్చినటువంటి సలహాలని ఆలోచించి పాటించటం కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎంతో లాభాలను చేకూరుస్తుంది. మిమ్మల్ని సంప్రదించి చాలామంది కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు కన్యారాశి వారిని, ముఖ్యంగా స్త్రీలని. వారికి మంచిగా సలహాలు చెప్తూ ఉండండి. అలాగే వారు చేసేటువంటి పనిలో మీరు తోడ్పడండి. నాకెందుకులే, నాది కాదు కదా, ఏదో వచ్చారు చెప్పాను, ఆ మాత్రానికే వీళ్ళు నన్ను అంటుకునే ఉంటారా అంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళ మీద ఒక నమ్మకము, ప్రేమ అనేటువంటిది ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటమే మానవ ధర్మం. వాటిని ఉపయోగించుకోవటం కాదు, నిలబెట్టుకోవటం మానవ ధర్మం. పశువుల మీద అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. ద్వితీయార్థములో కన్యారాశిలో ఉన్నటువంటి రైతులకి చాలా లాభాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. కార్యసిద్ధిని పొందగలుగుతారు వారు. దూర ప్రయాణాలకి మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ నిరుత్సాహపడవద్దు కన్యారాశి జాతకులు. పరీక్షా కాలములో మీ శ్రమకు తగ్గ ఫలితములు తప్పనిసరిగా ఉంటాయి. ఉద్యోగములో మాసాంతములో కన్యారాశి జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారములు కూడా అభివృద్ధి చెందుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటము, లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని వినటము ద్వారా కన్యారాశి వారు ఏప్రిల్ నెలలో శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. నారసింహ దర్శనము, నారసింహ ఆరాధన మీకు ఉన్నటువంటి క్రోధాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే నెగటివ్ ఎనర్జీస్ నుంచి, చెడు ఆలోచనల నుంచి కన్యారాశి వారు బయటపడతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.